ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే కేబుల్ టీవీ ఆపరేటర్లు తన గెలుపుకు తోడ్పాటును అందించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి ఉపాధ్యాయ నగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కేబుల్ టీవీ ఆపరేటర్లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. నీకంటే ముందున్నటువంటి వాళ్ళందరికీ ఈ రోడ్లు ఉన్నాయన్న సంగతి తెలుసు, కానీ వెడల్పు చేయడం వలన ఏ రాజకీయ నాయకుడికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఎప్పుడు కూడా అవి ఉపయోగపడలేదు. నువ్వు ఆ కూపంలోకి దిగద్దు అని నేను వాళ్ళందరికీ ఆ రోజు సమాధానంగా చెప్పినటువంటి మాటలు, నేను ఈ ఊర్లో పుట్టినటువంటి వాడిని, ఈ ఊరి బిడ్డని, నాకు చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశం దక్కింది. కనీసం 5% మందైనా ఈ యువకుడు ఏదో ఒకటి చేసి చూపిస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. నేను కష్టమో నష్టమో నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టైనా గెలుపుకోవటం అనేది దాని నిమిత్తం లేకుండా నేను ముందుకే పోతానని చెప్పి నిర్ణయం తీసుకున్నా. ఈ రోజున 95% మంది తిరుపతిలో అభినయ్ అయితేనే తిరుపతిని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపించగలడన్న నమ్మకాన్ని కల్పించినానన్న విషయాన్ని గర్వంగా మీతో పంచుకుంటున్నాను. ఆ రోజు అభిమన్యుడికి పాండవులు తోడై ఉండొచ్చు, అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడై ఉండొచ్చు. ఈరోజు ఆయన ఒకటే ఒకటి నమ్మాడు, ఈ తిరుపతి ప్రజలు నమ్మాడు, ఈ తిరుపతి ప్రజల ప్రేమను నమ్మాడు, ఈ తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు నమ్మాడు. మీరే ఆయన ఆయుధం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా అభినయ్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందించి మనం రాబోయే తరంలో మన ఆపరేటర్లకు ఉన్న కష్టాన్ని కూడా ఆయన ఏ పొద్దు కూడా వాళ్ళ ఇంటి తలుపు తట్టి కరుణాకర్ రెడ్డి అన్న గారు కానీ ఎవరన్నా కానీ మనకు ఆపద అనుకుంటే మన ఆపరేటర్లే కాదు ఎవరికైనా ఏ అర్ధరాత్రైనా తలుపు తట్టి తీసి పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకులు మనకు భూమన అభినయ్ రెడ్డి గారు. మన ఆపరేటర్లు ఆ ఏరియాకి సంబంధించిన ఆపరేటర్లు ఎవరైనా ఉంటే దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే పట్టా వస్తుంది. పట్టా తర్వాత బ్యాంకులోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఎలా అయితే కలుసుకొని అందరం ఉంటామో అదే టైప్ మెంటాలిటీ మన అభినయ్ గారిది. రేపు మనము గాన గెలిపించుకోగలిగితే మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో మీరు నేరుగా అభినయ్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ అలాగే మాట్లాడతారు. ఎవరికి ఎటువంటి భేద లేకుండా ఫ్రీగా ఓపెన్గా ఏదైనా పని అడిగితే చేయగలుగుతాడు.